వదిలట్టు త్రూ జరిగిన బిజినెస్ వల్ల కానీ లేదంటే ఈ డీలింగ్స్ వల్ల కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాని త్రూ మీరు నేర్చుకున్నది ఏంటి? నేర్చుకునేది ఏంటంటే మనము అనుకున్నది అనుకున్నట్టు తీస్తే ఆ సినిమానే మాట్లాడుతుంది, సినిమానే అన్నిటికీ సమాధానం చెప్తుంది అనేది నేను నేర్చుకున్నాను. అంటే ముందు నుంచి తెలుసు నాకు, కానీ మళ్ళీ కూడా సేమ్ అదే అయిందనుకోండి. ఓకే. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ అండి, స్పెసిఫిక్గా 5% అండి. అవును, నాకు తెలిసిన ఇంకా ఏమైనా తక్కువ కూడా ఉందో 5 to 8% లోనే ఉంది. అలానే కదా నా ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా సినిమా తీస్తున్నాను. ఓకే. ఎందుకంటే 5% ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం, అట్లీస్ట్ 50-50 60-40 ఏదో ఒకటి ఉంటుంది. ఇది అలా కాదు అసలు. అంతెందుకండి మా ఇంట్లోనే మా మిస్సెస్సే ఎంకరేజ్మెంట్ లేదు. ఎందుకంటే తను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నావు, ఇది ఉన్నావు, ఇందులో ఎందుకు పోతున్నావు అనేది. కానీ తనని కన్విన్స్ చేసి, తను ఎలా కన్విన్స్ చేశానంటే తను కాశీకిలో ఓపెనింగ్ చేశాం కదా, కాశీకి తీసుకెళ్ళినప్పుడు సరేలే ఏదో చేస్తున్నాడులే అన్నట్టుగా ఎక్స్క్యూజ్ చేశారు.